Hi my dear subscribers, welcome to Uhamma Telugu vlog. The plate is ready. Perugu chutney, chicken, lemon and bagara rice. అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా వేస్తున్నాం. తెచ్చుకున్నావు చికెన్ అండ్ పండుగ చేసుకో, ఎంజాయ్ చేసుకో. సో ఈరోజు తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ విత్ బగారా మా అక్క చేస్తుంది. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ బిఫోర్ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమి వేసుకోవాలి? చికెన్ కడిగి పెట్టాలి ఫస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువే అంట వేసుకోండి. ఇది ఫ్రెష్గా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. పసుపు, ఇవి అన్ని మసాలాస్. ఓకే, జీరా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా. ఓకే, ఈచ్ 1 టేబుల్ స్పూన్. కొంచెం చికెన్ మసాలా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. అండ్ సాల్ట్ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి. తర్వాత కూడా వేసుకోవచ్చు, కావాలంటే మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. లెమన్ యాడ్ చేసుకోవాలి. లెమన్ వన్ ఫుల్ లెమన్, కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోండి. ఓకే, ఇప్పుడు మొత్తం నీట్గా దీన్ని మిక్సింగ్ చేసుకోవాలి. చికెన్కి ఏవైతే మసాలాస్ యాడ్ చేసామో వాటి అన్నిటికీ పట్టాలన్నమాట. సో నీట్గా ఎలా అయితే చూపిస్తున్నామో ఆ విధంగా మొత్తం చికెన్ని మిక్స్ చేసుకోవాలి బాగా. మ్యారినేట్. అండ్ ఇది మొత్తం కంప్లీట్ అయినాక ఎంతసేపు మ్యారినేట్ చేయాలి? హాఫ్ అన్ అవర్ టు 1 అవర్. సో 30 to 1 అవర్ వరకు, మనం 30 minutes నుంచి 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడు చికెన్కి ఆ మసాలా అనేది మంచిగా పట్టుకుంటుంది. హాయ్ అంచు. ఏంటది అంచు? అల్లం పేస్ట్, జింజర్ పేస్ట్. ఏ డోంట్ టచ్ దట్, కారం అవుతుంది. అంశు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్, లైక్ చేయండి. చెప్పు. సో నీట్గా పీసెస్కి అంతా నీట్గా పట్టేసింది మసాలా. సో ఇప్పుడు దీన్ని ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక బాండి పెట్టుకొని సో ఈ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు చికెన్ కర్రీ చేయడానికి కావాల్సినవి: పుదీనా, కొత్తిమీర, కరేపాక్ అండ్ షాజీరా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ బిర్యానీ ఆకు అండ్ అందులో యూస్ చేసే ఐటమ్స్. సో ఆయిల్ హీట్ అయిపోయింది. లవంగం, ఇలాచి, కొంచెం చెక్క అండ్ బిర్యానీ ఆకు. సో ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చిని 2 పీస్ కింద కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. కొంచెం కరేపాకు యాడ్ చేసుకోవాలి. సో వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ స్టైల్ నేర్చుకో. చికెన్ ఏం స్టైల్? తెలంగాణ స్టైల్. సో తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ నేర్చుకోవాలంట. అందుకే ఇప్పుడు మా అక్క మా ఇంటికి వచ్చినప్పుడు చేపించుకుంటున్నాం. నాకు నేర్చుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి. పుదీనా యాడ్ చేసుకోవాలి. కొంచెం పుదీనా ఎందుకు యాడ్ చేస్తాం అంటే ఫ్లేవర్ కోసం. ఓకే, సో పుదీనా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందంట. అందుకే చికెన్లో పుదీనా యాడ్ చేస్తుంది మా అక్క. ఆల్రెడీ మనం కొంచెం జింజర్ పేస్ట్ వేసాం కదా, ఇంకొంచెం మళ్ళీ వేసుకోవాలి చికెన్లో.
ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు కూడా యాడ్ చేసాం, బట్ ఇలా ఇప్పుడు కూడా వేసుకోవాలి కొంచెం అంతే. అండ్ మోస్ట్లీ ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఉప్పు యాడ్ చేసుకుందాం. స్మెల్ చాలా బాగా వస్తుంది కొంచెం. సో ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి, ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం. వేసేసుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టుకోవాలా? మూత వేసేసుకోవాలి. ఓకే, ఆ వాటర్కి కుక్ అయిపోతుంది చికెన్. సో స్టవ్ ఆన్ చేసుకోండి. ఒక పక్క చికెన్ కుక్ అవుతుంది. అండ్ ఇప్పుడు బగారా ప్రిపరేషన్. మంచి థిక్నెస్ ఉన్న పెట్టుకోవాలి. పొగన ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో చికెన్ కుక్ అవుతుంది, ఆయిల్ హీట్ అయింది. సో ఇందులో షాజీరా యాడ్ చేసుకోవాలి. షాజీరా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి కదా, ఎందుకంటే బగారా రైస్. అండ్ కొంచెం లవంగ, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోండి. ఏవైతే మనం బగారాకి యూజ్ చేసే ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా లైక్ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సో నెక్స్ట్ పుదీనా యాడ్ చేసుకుందాం. అండ్ ఆనియన్స్. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కలర్ఫుల్గా ఉంది చికెన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి, 1.5 స్పూన్. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్లో వాటర్ యాడ్ చేసుకోవడం, 1/2 గ్లాస్ తీసుకోవాలంట. జస్ట్ తర్వాత కూడా మళ్ళీ లాస్ట్లో కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. సో ఇందులో రైస్కి తగ్గ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. సో మేము ఎన్నైతే గ్లాసెస్ తీసుకున్నామో అంతకి డబల్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. సో ఈ స్టేజ్లో మీరు వాటర్ని టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చికెన్ అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అండ్ ఇది ఒక పక్క బాయిల్ అవుతుంది. ఇట్స్ స్టార్టెడ్ బాయిలింగ్. సో బాస్మతి రైస్ని 1/2 అవర్ సోక్ చేసాము. సోక్ చేసిన దాన్ని మనం ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇంకా చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది కర్రీ. సో బగారా రైస్ కంప్లీట్ అయిపోయింది. బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా అన్ని ఐటమ్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో బగారాలోకి రైతా కూడా చేసింది అక్క. అండ్ నెక్స్ట్
చికెన్ కర్రీ, సో ఈరోజు స్పెషల్స్ ఏంటి అని అంటే బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ రైతా. సో ఈ 3 ఐటమ్స్వి మీకు ఫుల్ వ్లాగ్ అయితే వచ్చేస్తుంది. సో ఎవరికైనా బగారా రైస్ ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే మా వీడియోని చూసేయండి. థ్యాంక్ యూ. సో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే కనుక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ వ్లాగ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. బాయ్.